హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర పోరాటంలో పోరాడి చరిత్రలో కొంతమేరకు మరుగున పడిన ఆ ధైర్యవంతుల రియల్ స్టోరీస్ని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. భారతదేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో మహిళలు పురుషులని తేడా లేదు, వయసుతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరి లక్ష్యం ఒకటే, భారతదేశానికి స్వాతంత్రం కావాలి. కొంతమంది ఆయుధాలు పట్టారు, కొంతమంది జాతీయ జెండాను చేతబట్టారు, మరికొందరు తమ మాటతో తమ ఆలోచనలతో ప్రజల్లో చైతన్యం నింపారు. ఎంతోమంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. వారి త్యాగాల వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా చరిత్రలో కొంత మేరకు మరుగున పడిన ఆ ధైర్యవంతుల కథలను గుర్తు చేసుకుందాం. ముందుగా ఉషా మెహతా. ఆమె చేతిలో తుపాకీ లేదు, కానీ ఆమె చేతిలో ఒక మైక్రోఫోన్ ఉంది. 1942లో బ్రిటిష్ ప్రభుత్వం వార్తలపై ఆంక్షలు విధించినప్పుడు ఉషా మెహతా రహస్య కాంగ్రెస్ రేడియో ద్వారా స్వాతంత్ర ఉద్యమ సందేశాలను ప్రజలకు చేరవేశారు. ఆమె గొంతు ఒక ఉద్యమానికి శక్తిగా మారింది. దేశం కోసం జైలుకెళ్లినా ఆమె ధైర్యం తగ్గలేదు. భారత స్వాతంత్ర పోరాటంలో తన స్వరాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్న ధైర్యవంతురాలు ఉషా మెహతా. హర్ వాయిస్ బికేమ్ ఏ వెపన్ ఫర్ ఫ్రీడమ్. నెక్స్ట్ బేగం హజ్రత్ మహల్. ఆమె అవధ్ చివరి నవాబు వాజిద్ అలీ షా భార్యల్లో ఒకరు. 1856లో బ్రిటిష్ వారు అవధ్ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆమె బ్రిటిష్ పాలనను వ్యతిరేకించారు. 1857 తిరుగుబాటులో లక్నో ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. తన చిన్న కుమారుడు బిర్జిస్ ఖాదర్ను అవధ్ పాలకుడిగా ప్రకటించి అతని తరపున పాలన సాగించారు. బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించారు. ఆమెను 1857 తిరుగుబాటులో ప్రముఖ మహిళా నాయకురాలుగా గుర్తిస్తారు. నెక్స్ట్ మాతంగిని హజ్రా. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బెంగాల్కు చెందిన మాతంగిని హాజ్రా అనే 73 ఏళ్ల మహిళ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించారు. ఆమె చేతిలో భారత జెండా పట్టుకొని ముందుకు సాగుతుండగా బ్రిటిష్ పోలీసులు కాల్పులు జరిపారు. బుల్లెట్లు తగిలినా ఆమె జెండాను వదలలేదు. చివరి క్షణాల వరకు వందే మాతరం అంటూ ముందుకు నడిచారు. ఆమెక్కడే ప్రాణాలు కోల్పోయారు, కానీ భారత జెండా మాత్రం నేలపై పడనివ్వలేదు. నెక్స్ట్ రాణి గైడిలిన్ లియు. నాగాలాండ్ ప్రాంతానికి చెందిన గైడిలిన్ లియు హెరాకా ఉద్యమం ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించారు. ఆమె ఉద్యమం బలపడటంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసింది. ఆమెకు జీవిత ఖైదు విధించారు. చాలా సంవత్సరాలు జైల్లోనే గడిపారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఆమె విడుదలయ్యారు. తరువాత భారత ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి పద్మభూషణ్తో సత్కరించింది. నెక్స్ట్ సిస్టర్ నివేదిత. ఐర్లాండ్లో పుట్టిన ఒక మహిళ తన జీవితాన్ని భారతదేశం కోసం అంకితం చేసిందని మీకు తెలుసా? ఆమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. స్వామి వివేకానంద ప్రభావంతో ఆమె 1898లో భారతదేశానికి వచ్చారు. ఆయన ఆమెకు నివేదిత అని పేరు ఇచ్చారు. ఆమె కలకత్తాలో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించి విద్య మరియు సామాజిక సేవలో పనిచేశారు. 1905లో బెంగాల్ విభజన తరువాత ప్రారంభమైన స్వదేశీ ఉద్యమానికి ఆమె బహిరంగంగా మద్దతు ఇచ్చారు. భారతీయ కళలు, సంస్కృతి, స్వాభిమానం గురించి ప్రజల్లో చైతన్యం పెంచేందుకు కృషి చేశారు. ఆమె ప్రత్యక్షంగా సాయుధ విప్లవంలో పాల్గొన్నారని చెప్పడం కంటే భారత జాతీయవాద ఆలోచనలకు మరియు స్వదేశీ భావనకు ఆమె అందించిన మద్దతు ముఖ్యమైనది. అడవులను తనకు అనుకూలంగా మార్చుకొని బ్రిటిష్ సైన్యాన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టిన వీరుడెవరో తెలుసా? ఆయనే అల్లూరి సీతారామరాజు. 1922లో ప్రారంభమైన రంపా తిరుగుబాటులో ఆయన గిరిజనులను సమీకరించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసిన అటవీ చట్టాలు, గిరిజనులపై ఆంక్షలకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు. అల్లూరి నాయకత్వంలోని విప్లవకారులు పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అడవుల భౌగోళిక పరిస్థితులను ఉపయోగించుకొని గెరిల్లా పద్ధతిలో పోరాడారు. చివరకు 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ దళాలు పట్టుకొని హతమార్చాయి.
చివరిగా పింగళి వెంకయ్య. మన జాతీయ పతాక రూపకల్పనకు పింగళి వెంకయ్య గారి కృషి ఎంతో గొప్పది. దేశభక్తితో రూపొందించిన ఆయన ఆలోచన మన త్రివర్ణ పతాకానికి మార్గం చూపింది. మన జెండా ఎగిరే ప్రతి క్షణములో ఆయనను గుర్తు చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.